అవకాశాలు ఏమైనా ఉన్నాయా లోన్ తెప్పిస్తాను మీరు వస్తా ఉంటున్నారు వస్తారు ఫోటోలు లేకుండా వచ్చి తెలియదులేండి లేకపోతే అమ్మా ఫోటోలు ఉంటే అది కొబ్బరికాయల సాంబయ్య కాలనీ సార్. మా గ్రూప్ వచ్చి వెంకటేశ్వర గ్రూపు. మా గ్రూప్ స్టార్ట్ చేసి 18 సంవత్సరాలు అయిందండి. మేము ఇప్పుడు 10 సార్లు దాకా లోన్ తీసుకున్నాము. ఈసారి లోన్కి ఈ అమ్మాయి లీడరు, మా లీడరు, నేను 15 సంవత్సరాలు చేశానండి లీడర్గా, ఎప్పుడు తేడా రాలేదు. ఈ అమ్మాయిని మొన్న లోన్కి పెట్టామండి. పెడితే ఈ అమ్మాయి ఇట్లా డబ్బులు ఇస్తే అది కూడా అమ్మాయి నేను కట్టి వస్తానంటేనే ఇచ్చాము సార్. లేకపోతే మేము తలా 10 మంది ఒక్కొక్కళ్ళు ఒక్కో నెల కట్టుకునేవాళ్ళం. నేను ఇంటికాడే ఉంటున్నాలే, నేను కట్టి వస్తాలే, ఇవ్వండి అంటేనే ఇచ్చాము సార్. డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా కట్టొచ్చావా అని అడుగుతున్నా కూడా నేను కట్టొచ్చానని చెప్తుంది. ఆడికి స్లిప్పులు కూడా అడిగాం, మేము కట్టిన రసీదులు కూడా అడిగాం. అడిగితే బీరువాలో ఉండే తాళం వేరే చోటు ఉంది అని మాకు సాకులు చెప్తా వచ్చింది. లాస్ట్కి వచ్చేసరికి 10 నెలల తర్వాత బ్యాంకు వాళ్ళు మాకు కంప్లైంట్ చేశారు సార్. నా కాడికి వచ్చారు, డబ్బులు కట్టట్లేదేంది మీ గ్రూప్ హోల్డర్నని చెప్పి. అప్పుడు తెలిసింది సార్ మాకు. నన్నేమో బతిలాడింది, ఎవరికి చెప్పమాకమ్మ విద్య, నేను ఎందుకు కడతాను అని అనింది. అట్లా చెప్పకుండా ఉంటే బాగోదమ్మా అని చెప్పి నేను 10 మందికి చెప్పాను. చెప్తే ఆ రోజు నైటు మీటింగ్ కూడా పెట్టుకున్నాం మేము మా ఇంటికాడ. పెడితే వాళ్ళ అత్తని, వాళ్ళ ఆయన్ని, వాళ్ళ మామని మొత్తాన్ని పిలిపించాము సార్. పిలిపిస్తే కడతామని చెప్పారు వాళ్ళ అత్త, వాళ్ళ మామ, వాళ్ళందరూ. ఇవాళేమో డబ్బులు ఇది జరిగి కూడా 10 నెలలు అయింది సార్. 10 నెలల నుంచి కడతాం అంటున్నారు కానీ కట్టట్లేదు. స్థలం అమ్మి కడతామని వాళ్ళ అత్త ఒప్పుకుంది. ఆ స్థలం కూడా మాకు తెలియకుండా అమ్ముకొని ఇప్పుడు ఊరు సామాన్ సర్దుకొని ఊరు దాటి వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి అయినా పిల్లకి 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఉంది. ఈ ఎగ్జామ్స్ అయిపోతే ఈ అమ్మాయి కూడా వెళ్ళిపోయింది సార్. ఈ అమ్మాయిని కూడా తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. అందుకే భయపడి మేము ఇక్కడికి వచ్చాము, ఎస్పీ గారికి కంప్లైంట్ చేద్దామని. అది మేము కట్టుకుంటున్నామండి. వాళ్ళు బాకీ ఉన్నాయి కట్టాలి కదా సార్. ఇంకా 7 లక్షల మల్లికావే అమ్మాయి మా డబ్బులు తింది. వాళ్ళ అత్త పేరేమో జాన్బీ. అది మా కాలనీలోనే ఉండేవాళ్ళు సార్. అత్త ఏమైందంటే ఇప్పుడు స్థలం అమ్ముకొని వెళ్ళిపోయింది, సామాన్ సర్దుకొని వెళ్ళిపోయింది. ఈ అమ్మాయినే ఎందుకుందంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అని ఉంది. ఆ ఎగ్జామ్స్ అయిపోతే ఈ అమ్మాయిని కూడా తీసుకొని వెళ్ళిపోతారు. లీడరు ఆమె ఫస్ట్ లీడరు, ఈమె సెకండ్ లీడరు. మల్లేశ్వరి తినేసిన ఆమె పేరు మల్లిక. వాళ్ళ అత్త వాళ్ళిద్దరు కడతామని చెప్పి మోసం చేసి ఇల్లు ఉందో అమ్మి కడతామని చెప్పి ఇన్ని రోజులు మట్టి వాయిదాలు పెట్టారు. డబ్బులు ఇల్లు కూడా అమ్ముకొని డబ్బులు తీసుకొని వెళ్ళిపోయింది. ఇదిగో అంటుంది అదిగో అంటుంది, మాకు అసలు తెలియని లేదు. వాళ్ళ అత్త కోళ్ళు ఒకటై వాడుకున్నారు. వాళ్ళిద్దరు అడ్డం తిరిగి వెళ్ళిపోయింది. అత్త కోళ్ళు ఏడుంది అదేమని అడిగితే వాయిదాలు చెప్తున్నారు. మేము తినకో కట్టాము, మమ్మల్ని అందరినీ మోసం చేసి వెళ్ళిపోయిందండి. మాకు పిలిపించి డబ్బులు కట్టించాల. అది దాని నుంచి మీరు ఎవరికి ఇంటలా, పోలీసులకు కూడా ఇంటలా. వాళ్ళు ఒంగోలులో ఉంటున్నారండి. 4,70,000 ఇవ్వాలండి. మాది డోక్రా గ్రూప్ అండి. మా లీడర్ మా డబ్బులు తినేసింది, కట్టమంటే కట్టట్లా. అత్తాగోడళ్ళు ఇద్దరు కలిసి మా డబ్బులు కావాలి, డబ్బులు ఇప్పియాలి. వాళ్ళ అత్త అయితే అసలు అడ్రస్ లేదామా, కడతానని ఒప్పుకుంది, ఇప్పుడేమో కట్టని అంటుంది సార్. అది ఒంగోలు ఉంటుంది. అసలు ఆమె మాట్లాడతల్లా, వాళ్ళ కూతురు మాట్లాడుతుంది. ముందు అసలు ఆమె పిలిపియాలి. ఇక్కడికి పిలిపించి మాకు 4,70,000 కట్టాలి సార్. ఇంకా వాళ్ళు సంగడిగుంట కొబ్బరికాయల సాంబయ్య కాలనీ మాది. గ్రూప్ వచ్చి వెంకటేశ్వర గ్రూప్ మాది. 10 మంది సభ్యులు మేము. మాకు ఇది జరిగి కూడా 10 నెలలు అయింది సార్. 10 నెలల నుంచి వాయిదాలు వేస్తున్నారు కానీ డబ్బులు కట్టమంటే కట్టట్లా. ఎవరు కట్టలేదండి. మేము కూడా మా డబ్బులు కూడా నేను కడతానంటేనే మేము ఇచ్చాము సార్. కట్టకుండా ఆమె తినేసింది డబ్బులు. 10 నెలలు అయింది సార్ జరిగి. 10 నెలల నుంచి మాకు కడతామని చెప్పారు. కడతాం కంప్లైంట్ ఇచ్చాము సార్. ఆడికి వచ్చి కూడా 2-3 సార్లు వచ్చి కూడా వాయిదా అడుగుతున్నారు కానీ డబ్బులు కట్టట్లా. కంప్లైంట్ ఇచ్చాం, వాళ్ళు కూడా పిలిపించినా వాళ్ళకు కూడా వెళ్ళిపోతున్నారు కానీ డబ్బులు అయితే కట్టట్లా. ఇప్పుడు ఫోన్లు కూడా ఎత్తట్లా. ఇప్పుడు ఇక్కడ వచ్చాం ఇద్దామని.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే ఏమన్నారు? ఇంకా ఇప్పుడే కదండి. ఇంకా ఎవరైనా మాట్లాడాలి.